నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి 4 వైసీపీ ఎమ్మెల్యేల వాంగ్మూలం. 45 రోజుల్లో స్పీకర్కు నివేదిక ఇస్తామన్న చైర్మన్ గొల్లపల్లి. చైనాతో పాటు విదేశీ వస్తువులన్నింటినీ బహిష్కరించాలన్న ఆర్ఎస్ఎస్. గోవధ నిషేధం దేశ అభివృద్ధి అంటూ జాతీయ సదస్సులో తీర్మానం. అమర్ సింగ్, శివపాల్ ను పూర్తిగా వెనకేసుకొచ్చిన ములాయం. అఖిలేష్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ అనుచరుల ధర్నా. ఢిల్లీ చాందనీ చౌక్ లో పరుగులు పెట్టించిన పేలుడు. గ్యాస్ సిలిండర్ లీక్ అయి టపాసుల మీద పడ్డంతో పెరిగిన తీవ్రత. బంగాళాఖాతంలో తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం. పోర్టులన్నింటిలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. పోర్ట్ బ్లెయిర్ కు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపానుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, కెంటి తుపానుకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? వాతావరణ శాఖ ఏమని హెచ్చరికలు చేసింది? వరప్రసాద్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొద్ది రోజులుగా తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. అది క్రమేపీ బలపడి తుఫానుగా మారింది. దీనికి కెంట్గా నామకరణం చేశారు. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వస్తోంది. మరో 72 గంటల తర్వాత దీని ప్రభావం కోస్తా జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన పోర్టులలోనూ 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ నెల 26 నుంచి 29 మధ్య ఎదురుకాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ కూడా 27వ తారీఖు నాటికి తీరానికి చేరుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అది పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో కొనసాగుతోంది. విశాఖపట్నానికి 800 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా ఉంది. ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అది సముద్రంలో ఉన్నంతసేపు దాని ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంది. దాన్ని మరింత బలపడి తుఫానుగా తీరం వైపు వస్తే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈసారి తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర, అలాగే తూర్పుగోదావరి, ఒరిస్సా తీరాల మీద ఎక్కువగా అవకాశం ఉంది. ప్రస్తుతానికి గోపాల్పూర్ వైపు పయనిస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ దాన్ని దిశ మార్చుకొని విశాఖ వైపు వచ్చే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈసారి కెంట్ తుఫాను వల్ల ఎక్కువగా ఉత్తరాంధ్రకు ప్రభావం ఉండే అవకాశం ఉంది. అటు గోపాల్పూర్ వైపు కూడా ఎక్కువ ప్రభావం మనకి కనిపిస్తోంది. ఏదేమైనా తీరం వెంబడి భారీ గాలులు ఉంటాయి. అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కెంట వల్ల కలిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరప్రసాద్, రవిచంద్ర, అంటే వచ్చే 24 గంటల్లో ఎటువంటి సూచనలు ఏమైనా చేశారా? రాగల 24 గంటల్లో తుఫాను ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు. కానీ 26 నుంచి 29 మధ్య మాత్రమే దీని ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతానికి 800 కిలోమీటర్ల దూరంలో, విశాఖ నుంచి 815 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది నెమ్మదిగా కదులుతోంది. గంటకు 15 కిలోమీటర్ల లెక్కన 72 గంటల తర్వాత మాత్రమే దాని ప్రభావం మన కోస్తా తీరం మీద ఉండే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా వాతావరణంలో స్వల్పమైన మార్పులు ఉంటాయి తప్ప వర్షాలు కానీ లేకపోతే చెదురుమదురుగు వర్షాలు పడే అవకాశం కూడా లేదు. కానీ 72 గంటల తర్వాత మాత్రం తీరం వెంబడి బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కెంట్ తుఫానుకి సంబంధించిన ప్రాథమిక సమాచారం మనకు వస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం తీరం వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వరప్రసాద్, రవిచంద్ర, అంటే ముఖ్యంగా ఏ ప్రాంతాల మీద ఈ కెంట్ ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? అలానే ఆ తెలంగాణ ప్రాంతం మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఏమైనా ఉన్నట్లుగా వాతావరణ శాఖ నుంచి సూచనలు వస్తున్నాయా? కెంట్ ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద, అలాగే తూర్పుగోదావరి జిల్లాల మీద అధికంగా ఉండే అవకాశం ఉంది.
అటు ఒరిస్సాలో గోపాల్పూర్కు ఇటు విశాఖపట్నానికి మధ్యలో ఉండే తీరం మీద కూడా దిశను బట్టి అది మారుతూ ఉంటుంది. అప్ టు డేట్ ప్రతి గంటకు తుఫాను దిశ మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎటువైపు వెళ్తుంది అనేది నిర్దిష్టంగా ఇప్పుడే చెప్పడం టూ ఎర్లీ అవుతుంది వరప్రసాద్. కానీ వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఇది ఉత్తరాంధ్ర జిల్లాల మీద అధికమైన ప్రభావాన్ని చూపించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆ పయనిస్తున్న తీరు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అది పయనిస్తున్న తీరు కానీ దాని దిశను బట్టి చూస్తే కూడా ఎక్కువ ప్రభావం ఉత్తరాంధ్ర మీద కనిపించేలాగా ఉంది వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లో ఏపీ ఉద్యోగులకు హెర్మిటేజ్ భవన కేటాయిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై తెలంగాణ కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. ఈ నెల 31న జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ అసెంబ్లీ మండలి భవనాలను కూడా తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే వాటి గురించి మరికొన్నాళ్లు ఆగాలని నరసింహన్ తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. వ్యాపారి యాదగిరి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు సరూర్ నగర్ పోలీసులు. యాదగిరి మరణానికి ముందు రోజు నాటి వీడియో బయటకు రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అప్పటిదాకా యాదగిరిది సాధారణ మరణంగా భావించిన బంధువులు వీడియో చూశాక భార్యపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. దాంతో యాదగిరి భార్య కవితను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. యాదగిరి కేసులో తన కూతురుపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తోంది ఆమె తల్లి లలిత. మద్యం మత్తులో ఉన్న భర్తను వీడియో తీయటం తన కూతురు చేసిన తప్పే. అయితే అలా ఎందుకు తీసిందో పోలీసులు తెలుసుకోవాలంటోంది. యాదగిరి మరణంలో తన కూతురు ప్రమేయం లేదంటున్న లలితతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. అనేక అనుమానాలకు తావిస్తున్న యాదగిరి మరణంలో అసలు ఏం జరిగింది? కర్మన్ఘాట్లో జూలై నెలలో మరణించిన యాదగిరి ఎపిసోడ్లో వీడియో బయటపడడంతో పోలీసుల దర్యాప్తు కూడా అనేక అనుమానాలకు తావిస్తూ సాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యాదగిరి అత్త, యాదగిరి భార్య కవిత తల్లి మనతో ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు? ఆ రోజు యాదగిరి చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగింది చెప్పండి. రాత్రి పొద్దున వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండట. ఫ్రెండ్ వచ్చి తోలుకొని పోయిండట. బయటికి తోలుకపోయి జ్యూస్ దాపుకొని ఇంటికి తోలుకొచ్చిండు. ఇంటికి తోలుకొచ్చి ఇంట్లో వండబెట్టి వెళ్ళిపోయినాక మళ్ళీ ఆ రోజు నైట్ ఏం చేసింది, పండుకున్నాక ఆయననే అన్నం ఇట్లా పెరగానం ఇట్లా తినబెట్టినాక పండబెట్టిండు. 8:30 అయినప్పుడు ఏం చేసింది, ఇట్లా తాగి చాలా సొలుకుంటా వాష్రూమ్ కోడికి పోతే మంచం ఇట్లా ఎత్తుకున్నది. మంచానికి తరగడానికి మంచం ఇరిగిపోయింది 8:30కు. పైన పిల్లలు 3 ఉండరు. ఆ 3 పిల్లలు కూడా వాళ్ళు లేకున్నారు, తల్లిదండ్రులు లేకున్నారు, కింద వండుకున్నారు ఈమెతో పాటే. అవతల మొగన్ రూమ్ ఇడిచిపెట్టి ఇవతలకి రూమ్లో పండుకున్నప్పుడు దమ్మున సప్పుడు వచ్చింది. అది దమ్మున మంచం సప్పుడు వచ్చింది. ఏమైంది అని పోయి చూసిర్రు. చూస్తే ఆయన పడ్డాడు, లేచిండు అప్పటి లోపలిని అవతలకి పోయేటాలకి. ఆ మంచాన్ని లేపనికి పోతే వాళ్ళకి లేవనికి చేత కాలేదు. కవిత, మీ కూతురు కవిత ఏం చెప్తుంది అంటే ఆ రోజు వీడియో తీసింది. ఎందుకు వీడియో ఎందుకు తీయాల్సి వచ్చింది? చెప్తా. అట్లా తీసింది కదా సార్. అట్లా తీసినాక మళ్ళీ వచ్చి పడుకున్నాక రాత్రి 12:30కు అట్లా పోయి వీడియో తీసింది. వీడియో ఎందుకు తీసింది, లేచిపోయింది. ఆయన తాగి బట్టలు లేకుండా రోజు అట్లనే ఉంటాడు పరిస్థితి. ఆయనకే చూపిస్తాం, ఇట్లుంటావు నీవు పరిస్థితి, బట్టలు లేకుండా ఏం లేకుండా ఉంటావు, నేను చూపిస్తా, ఆయనకే తీసి పొద్దుగాల చూపిస్తాని తీసి ఆడ పెట్టేసింది, పోయి పడుకున్నది. మరి అందులో మీరు విన్నరో లేదో కవిత దాంట్లో నువ్వు చచ్చినా సరే నేను ఇయ్యను అంటుంది. ఇగో ఎప్పుడు అయినా కూడా ఏంది ఇట్లా తాగుతావు? పొద్దున ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు, నువ్వు మందు బాటిల్ తీసి దాపెట్టి ఒక రోజు తాగనీయకుండా ఉంటే నేను పొద్దుగాల వచ్చి ఆయనతో మాట్లాడతా, వాళ్ళలో అందరిని ఇచ్చి మాట్లాడతా అంటే 3 క్వార్టర్ బాటిల్ తీసి దాపెట్టిందంట. ఆ మందు అడుగుతున్నాడు ఆయన. మందు అడుగుతుంటే నేను ఇయ్యను, నువ్వు చచ్చినా సరే నేను ఇయ్యను, నువ్వు బతికి ఏం ఉద్ధరిస్తున్నావు అని ఆమె అన్నదంట. అనలేదని అంటలేదు, ఆమె అన్నదంట. అందరి అనుమానం ఏంటంటే భర్త కొట్టుమిట్టాడుతుంటే, భర్త నొప్పులతోటి బాధపడుతుంటే భార్య వీడియో తీసింది. కానీ ఎందుకు ఒక డాక్టర్కు ఫోన్ చేయలేదు, అంబులెన్స్కి ఫోన్ చేయలేదు, బంధువులకు ఫోన్ చేయలేదు, మంచినీళ్ళు లేదు అనేది అనుమానం. ఆయన ఒక్కరోజు తనలాడుకుంటుంటే మనం ఇవాళ ఒకరోజు తనలాడుతుంటే ఏమైందని చూస్తాం. 3 సంవత్సరాలు పెళ్ళి రోజు ఇదే కథ. తాగినప్పుడల్లా ఎట్లా అయ్యాలో ఎట్లా అనుకుంటుంది. నేను ఒక రోజు పోయినా, నేను తీసుకొని పోయిన హాస్పిటల్కి, ఇట్లా ఉంటే ఎట్లా మనిషిని అని. ఆయన ఒక రోజు పోయింది, ఆమె తీసుకొని పోయింది. ఇట్లా చూసి యాష్టకున్నది. రోజు ఇట్లనే ఉంటాడు, తాగితే అట్లనే మాట్లాడుతుంటాడు అని. ఈ రోజు కూడా అట్లనే ఉంటాడు. నా భర్త అనుకున్నది పోయింది, పండుకున్నది. వీడియో తీసింది కవితనేనా? చెప్తుంది ఆమె, నేనే తీసిన వీడియో తీసిన 2 మాటలు కూడా నేనే అన్నాను చెప్తుంది. ఆ ఒక్క వీడియోకు ఆయన ఏమన్నాడు ఏది నాకు వినవాళ్లే, నేను వినలేదు కూడా. ఇవాళ ఇంత పెద్ద చేసి చెప్తున్నారు వీడియో అని చెప్తుంది. మొత్తానికి యాదగిరి ప్రవర్తనపై చాలా కాలంగా మాకు ఇదే అనుమానాలు ఉన్నాయి, మాకు అతను ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా
కవిత తల్లి ఆరోపిస్తుంది. యాదగిరి ఎపిసోడ్లో సరూర్నగర్ పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది, ఆ వీడియో తీసింది తానే అని చెప్తున్నప్పటికీ గతంలో చాలాసార్లు ఇదే విధంగా ప్రవర్తించడంతో తాను వీడియో తీయాల్సి వచ్చిందని చెప్పి కూడా కవిత తన బంధువులతో చెప్పినట్లుగా కూడా ఆమె చెప్తుంది. మొత్తానికి యాదగిరి ఎపిసోడ్లో ఎక్కడ ఫుల్ స్టాప్ పడనుంది, యాదగిరి మరణం వెనుక దాగి ఉన్న నిజాలన్నీ కూడా సరూర్నగర్ పోలీసుల దర్యాప్తులో ఏం తేలనున్నాయన్నది కూడా వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ అనిల్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. షార్ట్ బ్రేక్. న్యూస్. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్నారు వైసీపీ అధినేత జగన్. ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజామోదంతో గెలిచి తగిన బుద్ధి చెబుతానన్నారు. కర్నూలులో నిర్వహించిన వైసీపీ యువభేరిలో పాల్గొన్న జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు 10-15 ఏళ్లు హోదా కావాలంటూ డిమాండ్ చేసిన వారు ఇప్పుడు మాత్రం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉనికి కోసమే జగన్ రాజీనామా డ్రామాలాడుతున్నారని విమర్శించారు టీడీపీ నేత బోండా ఉమా. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదన్న బోండా దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలన్నీ ప్యాకేజీ వల్ల వస్తున్నాయన్న ఆయన లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు జగన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రగడపై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ ముందు 4 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మొత్తం 12 మంది హాజరు కావాలంటూ స్పీకర్ కోడెల గతంలో నోటీసులు ఇచ్చారు. అందులో ఇవాళ 6 రేపు 6 సమయం కేటాయించారు. అయితే ఇవాళ కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. శివప్రసాద్ రెడ్డి, జగిరెడ్డి రాజా, శ్రీనివాసులు హాజరయ్యారు. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు గైర్హాజరయ్యారు. మరోవైపు తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ కొందరిని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. తాము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఓవైపు రైతు బకాయిలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక అంశాలు పెండింగ్ లో ఉంటే వాటిని పట్టించుకోవటం మానేసి ఉన్న భవనాల్ని కూల్చి కొత్త వాటిని కట్టేందుకు సిద్ధపడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాల కంపెనీలతో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికి కూడా సంబంధాలున్నట్టు అనుమానాలు వస్తున్నాయన్నారు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. రైతులను, మేకలను బలిచ్చినట్టు విత్తన కంపెనీలకు బలిచ్చారని మండిపడ్డారు. నకిలీ విత్తనాల వ్యవహారంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు భట్టి. ఈ నెల 28న గుంటూరు జిల్లాలోని లింగాయిపాలెం, రాయపూడి గ్రామాల మధ్య ప్రభుత్వ పాలనా భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఇందుకోసం ముమ్మరి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించారు. 950 ఎకరాల విస్తీర్ణంలో పరిపాలనా భవనాలుంటాయన్నారు కలెక్టర్. జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే డీకే అరుణ. స్థానిక సోమనాద్రి స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ముందుగా 10 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. 36వ తెలంగాణ అంతర్రాష్ట్ర జిల్లాల జూనియర్స్ ఖోఖో టోర్నమెంట్ ప్రారంభం కాగా వచ్చే ఏడాది నాటికి 31 జిల్లాల ఖోఖో టోర్నమెంట్ ను ఇక్కడే ప్రారంభిస్తామన్నారు. ఈ టోర్నమెంట్ లో ప్రతి ఒక్క టీం కూడా బాగా ఆడి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు ఆమె. ఏఓబీలో మావోయిస్టులను పోలీసులు దొంగదెబ్బ తీశారని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. బిడ్డను కోల్పోయి కడుపుకోత అనుభవిస్తున్నా పీడిత ప్రజల కోసం చేసిన త్యాగం గర్వంగా ఉందన్నారు. తన కోసం తాను బతకడం కంటే ఇతరుల కోసం జీవించడంలో ఆనందం ఉందని చెప్పే తన బిడ్డ ప్రజల కోసమే ప్రాణాలు అర్పించాడన్నారు ఆమె. రామగూడ ఎన్కౌంటర్లో మరణించిన పృథ్వీ అలియాస్ మున్నా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే శిరీష్ల కుమారుడు. మరోవైపు ఏవేబీలో జరిగింది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటరేనన్నారు కళ్యాణ్ రావు. ఇందుకు కారకులైన పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ గనుల కోసమే ఏఓబీలో ప్రభుత్వాలు మారణకాండ సాగిస్తున్నాయని ఆరోపించారు విరసన నేత వరవర్రావు. రామగూడ అటవీ ప్రాంతంలో జరిగింది ఎన్కౌంటర్ కాదన్నారాయన.
హైదరాబాద్లో వెట్టి నుంచి 13 ఏళ్ల బాలికకు విముక్తి కల్పించారు అధికారులు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చెందిన ఓ కుటుంబం చిన్నారితో చాకిరీ చేయించుకుంటోంది. అయితే దీనిపై సమాచారం అందుకున్న లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ గంగాధర్ తమ సిబ్బందితో దాడి చేశారు. వెట్టి నుంచి బాలికను రక్షించారు అధికారులు. ప్రియుడే కాలయముడయ్యాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిన పాపానికి 2 కాళ్లు పోగొట్టాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగింది దారుణం. రామకృష్ణ నీలవేణి 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇటీవల నీలవేణి అడగడంతో 10 లక్షలు డిమాండ్ చేశాడు రామకృష్ణ. ఎలాగైనా వదిలించుకోవాలని రైల్లోంచి కిందికి తోసేశాడు. దీంతో నీలవేణి 2 కాళ్లు కోల్పోయింది. ఆ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు నీలవేణి బంధువులు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 12,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కార్మికులు 16 రోజుల సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని విడుదలైన 151 జీవోను అమలు చేయాలన్నారు. అలాగే పార్ట్ టైం, ఫుల్ టైం కార్మికులకు 193 జీవో ప్రకారం పెరిగిన వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. మద్దతు ధర ఇవ్వటం లేదంటూ కరీంనగర్ మార్కెట్ యార్డ్ లో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన రైతులకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు కూడా బైఠాయించారు. సిండికేట్ గా మారిన వ్యాపారులకు మార్కెట్ సిబ్బంది కూడా వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. గత వారం రోజులుగా క్వింటాల్కు 5,000 రూపాయలకు పైగా ధర పలికిన పత్తి ఇవాళ 4,700 రూపాయలకు తగ్గించడం అన్యాయమన్నారు రైతులు. వెంటనే రైతులకు 5,000 ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాము రైతుల పక్షానే ఉన్నామని, తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్లే ధరలో వ్యత్యాసం వస్తోందని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని జ్యోతినగర్ శివ థియేటర్ రోడ్లో గ్రెనేడ్లు కలకలం రేపాయి. ఓ చెత్త కుప్పలో 2 హ్యాండ్ గ్రెనేడ్లు లభ్యమయ్యాయి. మున్సిపల్ కార్మికులు చెత్తను తరలిస్తున్న సమయంలో ముందుగా ఇవి వారి కంటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. జనసంచార ప్రాంతంలో గ్రెనేడ్లు బయటపడటం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. ఎంబీబీఎస్ చదువు ఓ విద్యార్థి ప్రాణాలు బలి తీసుకుంది. మెడిసిన్ చదవలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండకు చెందిన సాయి కుమార్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇటీవలే చేరాడు. 6 రోజుల పాటు క్లాసులకు కూడా హాజరయ్యాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. నల్గొండకు చెందిన మమతా స్కూల్ కరెస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి 2వ కుమారుడు సాయి కుమార్ మెడిసిన్ చదవటం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పేకాట గొడవ హత్యకు దారితీసింది. బొల్లారం పిఎస్ పరిధిలోని బొమ్మనకుంట గ్రామంలో 2 స్నేహితులు పేకాట విషయంలో ఘర్షణ పడ్డారు. జగద్గిరిగుట్టకు చెందిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఈ గొడవలో మృతి చెందాడు. మరోవైపు నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. డైలీ సీరియల్ ను తలపిస్తూ సాగిన సమాజ్వాదీ హైడ్రామాకు ఆ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ తెరదించారు. పార్టీ అంతా ఒక్కతాటిపై ఉందని, కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు నేతాజీ. ప్రతి విషయంలోకి అమర్ సింగ్ ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించిన ములాయం ఆయన సీనియర్ సహచరుడని కితాబిచ్చారు. అఖిలేష్ పార్టీ ఇమేజ్ మార్చారని, సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీ సంక్షోభానికి తెరదించాలన్న ములాయం రాజీ ఫార్ములా ఫలించలేదు. అఖిలేష్ సీఎంగా కొనసాగుతారని చెప్పిన తర్వాత కూడా వివాదం సద్దుమణగలేదు. వచ్చే ఏడాది ఎన్నికల్లో తామే గెలుస్తామని, ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్న ములాయం వ్యాఖ్యలు అఖిలేష్ వర్గానికి రుచించలేదు. ములాయం ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే అఖిలేష్ మద్దతుదారులు లక్నోలో పార్టీ ఆఫీసును ముట్టడించారు. అఖిలేష్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నినాదాలు చేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. చాందినీ చౌక్ దగ్గరలోని నయా బజార్లో పేలుడు జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. అక్కడ సిలిండర్ పేలటం, మంటలు పక్కనే ఉన్న బాణసంచా దుకాణంలో పడ్డంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించారు.
సైరస్ మిస్త్రీ తొలగింపు వెనుక కొత్త మిస్టరీ ఉన్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్ గ్రూప్ లోని పలు కంపెనీలను అమ్మేందుకు మిస్త్రీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పించారు. మరోవైపు మిస్త్రీ న్యాయస్థానాల నుంచి ఏకపక్ష ఆదేశాలు తెచ్చుకోకుండా మిస్త్రీని కట్టడి చేసే పనిలో పడింది టాటా సన్స్. బోర్డులో మెజారిటీ డైరెక్టర్ల చైర్మన్ పదవి నుంచి తనను తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సైరస్ మిస్త్రీ. ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్లి తనకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారాయన. దీంతో ఈ వ్యవహారంలో ఎలాంటి ఎక్స్పార్టీ ఆదేశాలు జారీ కాకుండా ఇటు ఢిల్లీ హైకోర్టు అటు సుప్రీంకోర్టులో కేవియట్లు దాఖలు చేసింది టాటా సన్స్.